ఒక పెద్ద అడవిలో ఒక సింహం నిద్రపోతూ ఉండేది. ఆ సింహం మీద చిన్న ఎలుక ఎగురుతూ వచ్చింది. సింహం లేచి, కోపంతో ఎలుకను పట్టుకుంది. ఇంత చిన్న ఎలుక నా మీద నడుస్తుందా? ఇప్పుడు నిన్ను తింటాను, అని అరిచింది. ఎలుక భయపడి చెప్పింది, సింహమా, నన్ను వదిలేయండి. ఒక రోజు మీకు నేను సహాయం చేస్తాను. సింహం నవ్వింది. చిన్న ఎలుక నాకు ఏమి సహాయం చేస్తుంది? కానీ దయతో వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్ల వలలో చిక్కుకుంది. గట్టిగా గర్జిస్తూ బయట పడడానికి ప్రయత్నించింది, కానీ సాధ్యపడలేదు. ఆ సమయంలో ఎలుక వచ్చి తన చిన్న పళ్లతో వల కుట్టి కోసేసింది. చివరికి సింహం బయటపడింది. సింహం ఆనందంగా ఎలుకను చూసి చెప్పింది, నువ్వు ఎంత చిన్నదైనా నీ సహాయం గొప్పది. ధన్యవాదాలు. నీతి: చిన్నవారు అయినా సహాయం చేయగలరు. ఒకప్పుడు ఒక టోపీ అమ్మేవాడు ఉండేవాడు. ఒక రోజు ఎండ చాలా ఎక్కువగా ఉండటంతో అతను అలసిపోయాడు. ఆ టోపీ అమ్మేవాడు బుట్ట పక్కన పెట్టి చెట్టు నీడలో పడుకుని నిద్రపోయాడు. అతనికి తెలియకుండా ఆ చెట్టు మీద చాలా కోతులు ఉండేవి. అవి బుట్టలోంచి ఒక్కొక్కటిగా టోపీలు తీసుకుని తలపై వేసుకున్నాయి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం అన్ని రంగుల టోపీలు వేసుకుని అవి చెట్టు కొమ్మలపై కూర్చుని ఆడుకోవడం మొదలు పెట్టాయి. కొంతసేపటి తర్వాత టోపీ అమ్మేవాడు నిద్రలేచాడు. తన బుట్ట ఖాళీగా ఉందని చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో, నా టోపీలు ఎక్కడికి పోయాయి అని చుట్టూ వెతికాడు. పైకి చూసే సరికి అన్ని కోతులు తన టోపీలు వేసుకుని కూర్చున్నాయి. మొదట అతను చాలా కోపంతో, నా టోపీలు తిరిగి ఇవ్వండి అని అరిచాడు. తర్వాత అతనికి ఒక తెలివైన యుక్తి గుర్తొచ్చింది. వెంటనే తన తలపై ఉన్న టోపీని తీసి నేలపై పడేశాడు. కోతులు మనిషిని ఎప్పుడూ అనుకరిస్తాయి. కాబట్టి అన్ని కోతులు కూడా తమ టోపీలను తల నుంచి తీసి నేలపై పడేశాయి. టోపీ అమ్మేవాడు ఆనందంతో అన్ని టోపీలను సేకరించి మళ్లీ తన బుట్టలో వేసుకుని ముందుకు నడిచిపోయాడు. నీతి: బుద్ధి ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఒకప్పుడు ఒక కుక్క ఉండేది. అది ఒక ముక్క మాంసాన్ని దొంగిలించింది. చాలా సంతోషంగా ఆ ముక్కను నోట్లో పట్టుకుని ఇంటివైపు వెళ్తోంది. మధ్యలో ఒక చిన్న వంతెన దాటుతూ పోతూ ఉండగా, కింద నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసింది. ఆ కుక్కకు అనిపించింది, ఆహా, కింద ఇంకో కుక్క ఉంది. దాని దగ్గర కూడా ఒక పెద్ద ముక్క మాంసం ఉంది. దాన్ని కూడా నేను తీసుకుంటే నాకు 2 ముక్కలు అవుతాయి. అలా ఆలోచించి దానికి భయపెట్టడానికి మొరిగింది. మొరగగానే నోట్లో ఉన్న మాంసపు ముక్క నీళ్లలో పడిపోయింది. ఇప్పుడు దానికి ఏ ముక్కా దొరకలేదు. నీతి: అసూయ, లోభం వల్ల మన దగ్గర ఉన్నదాన్ని కూడా కోల్పోతాం. ఒకప్పుడు వేసవి కాలంలో ఒక కాకి చాలా దాహంతో నీళ్లు వెతుక్కుంటూ ఎగిరింది. ఎంత వెతికినా నీళ్లు దొరకలేదు. కొంతసేపటికి ఒక ఇంటి ముందు ఒక కుండ కనిపించింది. కాకి ఆనందంగా దగ్గరికి వచ్చింది. కానీ కుండలో చాలా తక్కువ నీళ్లు ఉన్నాయి. కాకి తాగలేకపోయింది. కాకి కొంత ఆలోచించింది. అదే కుండ దగ్గర చాలా చిన్న రాళ్లు కనిపించాయి. కాకి ఒక్కొక్క రాయి తీసుకుని కుండలో వేసింది. కొంతసేపటికి నీటి మట్టం పైకి వచ్చేసింది. ఆనందంగా కాకి నీళ్లు తాగి దాహం తీర్చుకుంది. నీతి: అవసర సమయాల్లో బుద్ధి ఉపయోగిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక రోజు ఒక నక్క అడవిలో తిరుగుతూ వెళ్ళింది. దానికి చాలా ఆకలిగా ఉంది. ఆ సమయంలో ఒక తోటలోకి వెళ్ళింది. అక్కడ ఒక ద్రాక్షవల్లి మీద రసమైన ద్రాక్షపండ్లు వేలాడుతూ కనిపించాయి. నక్క వాటిని చూసి ఎంతో సంతోషపడింది. ఆహా, ఇవి తింటే నా ఆకలి తీరిపోతుంది అని అనుకుంది. అది ఎగిరి ఎగిరి పండ్లను అందుకోవడానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా ఆ ద్రాక్షపండ్లు దాని కంటికి అందలేదు. చివరికి అలసిపోయి, నిరాశతో అక్కడినుంచి వెళ్తూ, ఆ ద్రాక్షపండ్లు ఇంకా పుల్లగా ఉంటాయి. నాకు అవి అవసరం లేదు అని చెప్పుకుంది. నీతి: మనకు అందనివి తక్కువగా చూపించడం తప్పు. నిజాయితీగా అంగీకరించాలి. ఒక పెద్ద అడవిలో ఒక సింహం నిద్రపోతూ ఉండేది. ఆ సింహం మీద చిన్న ఎలుక ఎగురుతూ వచ్చింది. సింహం లేచి, కోపంతో ఎలుకను పట్టుకుంది.
ఇంత చిన్న ఎలుక నా మీద నడుస్తుందా? ఇప్పుడు నిన్ను తింటాను అని అరిచింది. ఎలుక భయపడి చెప్పింది, సింహమా, నన్ను వదిలేయండి. ఒక రోజు మీకు నేను సహాయం చేస్తాను. సింహం నవ్వింది. చిన్న ఎలుక నాకు ఏమి సహాయం చేస్తుంది? కాని దయతో వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాళ్ల వలలో చిక్కుకుంది. గట్టిగా గర్జిస్తూ బయట పడడానికి ప్రయత్నించింది, కానీ సాధ్యపడలేదు. ఆ సమయంలో ఎలుక వచ్చి తన చిన్న పళ్లతో వల కుట్టి కోసేసింది. చివరికి సింహం బయటపడింది. సింహం ఆనందంగా ఎలుకను చూసి చెప్పింది, నువ్వు ఎంత చిన్నదైనా నీ సహాయం గొప్పది. ధన్యవాదాలు. నీతి: చిన్నవారు అయినా సహాయం చేయగలరు. ఒకప్పుడు ఒక టోపీ అమ్మేవాడు ఉండేవాడు. ఒక రోజు ఎండ చాలా ఎక్కువగా ఉండటంతో అతను అలసిపోయాడు. ఆ టోపీ అమ్మేవాడు బుట్ట పక్కన పెట్టి చెట్టు నీడలో పడుకుని నిద్రపోయాడు. అతనికి తెలియకుండా ఆ చెట్టు మీద చాలా కోతులు ఉండేవి. అవి బుట్టలోంచి ఒక్కొక్కటిగా టోపీలు తీసుకుని తలపై వేసుకున్నాయి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం అన్ని రంగుల టోపీలు వేసుకుని అవి చెట్టు కొమ్మలపై కూర్చుని ఆడుకోవడం మొదలు పెట్టాయి. కొంతసేపటి తర్వాత టోపీ అమ్మేవాడు నిద్రలేచాడు. తన బుట్ట ఖాళీగా ఉందని చూసి ఆశ్చర్యపోయాడు. అయ్యో, నా టోపీలు ఎక్కడికి పోయాయి అని చుట్టూ వెతికాడు. పైకి చూసేసరికి అన్ని కోతులు తన టోపీలు వేసుకుని కూర్చున్నాయి. మొదట అతను చాలా కోపంతో, నా టోపీలు తిరిగి ఇవ్వండి అని అరిచాడు. తర్వాత అతనికి ఒక తెలివైన యుక్తి గుర్తొచ్చింది. వెంటనే తన తలపై ఉన్న టోపీని తీసి నేలపై పడేశాడు. కోతులు మనిషిని ఎప్పుడూ అనుకరిస్తాయి. కాబట్టి అన్ని కోతులు కూడా తమ టోపీలను తల నుంచి తీసి నేలపై పడేశాయి. టోపీ అమ్మేవాడు ఆనందంతో అన్ని టోపీలను సేకరించి మళ్లీ తన బుట్టలో వేసుకుని ముందుకు నడిచిపోయాడు. నీతి: బుద్ధి ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఒకప్పుడు ఒక కుక్క ఉండేది. అది ఒక ముక్క మాంసాన్ని దొంగిలించింది. చాలా సంతోషంగా ఆ ముక్కను నోట్లో పట్టుకుని ఇంటివైపు వెళ్తోంది. మధ్యలో ఒక చిన్న వంతెన దాటుతూ పోతూ ఉండగా, కింద నీళ్లలో తన ప్రతిబింబాన్ని చూసింది. ఆ కుక్కకు అనిపించింది, ఆహా, కింద ఇంకో కుక్క ఉంది. దాని దగ్గర కూడా ఒక పెద్ద ముక్క మాంసం ఉంది. దాన్ని కూడా నేను తీసుకుంటే నాకు 2 ముక్కలు అవుతాయి. అలా ఆలోచించి దానికి భయపెట్టడానికి మొరిగింది. మొరగగానే నోట్లో ఉన్న మాంసపు ముక్క నీళ్లలో పడిపోయింది. ఇప్పుడు దానికి ఏ ముక్కా దొరకలేదు. నీతి: అసూయ, లోభం వల్ల మన దగ్గర ఉన్నదాన్ని కూడా కోల్పోతాం. ఒకప్పుడు వేసవి కాలంలో ఒక కాకి చాలా దాహంతో నీళ్లు వెతుక్కుంటూ ఎగిరింది. ఎంత వెతికినా నీళ్లు దొరకలేదు. కొంతసేపటికి ఒక ఇంటి ముందు ఒక కుండ కనిపించింది. కాకి ఆనందంగా దగ్గరికి వచ్చింది. కాని కుండలో చాలా తక్కువ నీళ్లు ఉన్నాయి. కాకి తాగలేకపోయింది. కాకి కొంత ఆలోచించింది. అదే కుండ దగ్గర చాలా చిన్న రాళ్లు కనిపించాయి. కాకి ఒక్కొక్క రాయి తీసుకుని కుండలో వేసింది. కొంతసేపటికి నీటి మట్టం పైకి వచ్చేసింది. ఆనందంగా కాకి నీళ్లు తాగి దాహం తీర్చుకుంది. నీతి: అవసర సమయాల్లో బుద్ధి ఉపయోగిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక రోజు ఒక నక్క అడవిలో తిరుగుతూ వెళ్ళింది. దానికి చాలా ఆకలిగా ఉంది. ఆ సమయంలో ఒక తోటలోకి వెళ్ళింది. అక్కడ ఒక ద్రాక్షవల్లి మీద రసమైన ద్రాక్షపండ్లు వేలాడుతూ కనిపించాయి. నక్క వాటిని చూసి ఎంతో సంతోషపడింది. ఆహా, ఇవి తింటే నా ఆకలి తీరిపోతుంది అని అనుకుంది. అది ఎగిరి పండ్లను అందుకోవడానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా ఆ ద్రాక్షపండ్లు దాని కంటికి అందలేదు. చివరికి అలసిపోయి, నిరాశతో అక్కడినుంచి వెళ్తూ, ఆ ద్రాక్షపండ్లు ఇంకా పుల్లగా ఉంటాయి. నాకు అవి అవసరం లేదు అని చెప్పుకుంది. నీతి: మనకు అందనివి తక్కువగా చూపించడం తప్పు. నిజాయితీగా అంగీకరించాలి.